ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కేసులు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు మహిళలు భర్తలను చంపేశారు. ఈ క్రమంలోని ఓ పెద్దాయన భర్తలను భార్యలు బాగా చూసుకోవాలంటూ సైకిల్ యాత్ర చేపట్టారు. దైవంగా భావించాలని సందేశం ఇస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇతని పేరు అంకుష్ కృష్ణ. వయసు 76 సంవత్సరాలు. తన సొంత స్థలం నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించి దేశం అంతటా పర్యటిస్తున్నారు. భర్తలకు భార్యలు విలువ ఇవ్వడం లేదని, ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలను ఉదహరిస్తున్నారు. భర్తను దైవంగా చూడటం అనేది మన సంస్కృతి అని చెబుతున్నారు. ఇప్పటికే సైకిల్ యాత్రను పలు దఫాలుగా చేశారు. ఇప్పుడు 4వసారి ప్రారంభించారు. దాదాపు 16,000 కిలోమీటర్లు ప్రయాణించేలా యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఈ వయసులో ఉత్సాహంగా సైకిల్ తొక్కుతున్న అంకుష్ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పెద్దాయన యాత్రకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. యువతకు ఒక సందేశం ఇస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలంటున్నారు. లేదంటే ప్రమాదాలు జరిగి జీవితాలనే కోల్పోవచ్చంటున్నారు. గతంలో తాను కారు నడిపానని, అన్ని నియమాలను పాటించబట్టే సురక్షితంగా ఉన్నానన్నారు. అంతేకాదు తల్లిదండ్రులను గౌరవించాలని చెబుతున్నారు. अभी ये ऑल इंडिया की यात्रा चौथी पूरी होने वाली है। ये 15-16 हजार किलोमीटर होगा। नहीं, माँ बाप के नहीं कोई ऐसा हमारा पोथी पुराण ग्रंथ वेद भी कहते हैं। हाँ, और पुराने जमाने में गणेश जी ने इन्होंने सभी ने दिखा दिया, माँ बाप से चक्कर लगाने के पृथ्वी प्रदक्षिणा हो जाती है। और इसलिए माँ बाप से बढ़कर, अपने पिता से बढ़कर शिव जी नहीं, राम जी नहीं, कुछ नहीं। यातायात के लिए भी जागरूक कर रहे हैं और यातायात का नियम पालन करना ये जरूरी है। और यातायात नियमों का पालन करना ये पढ़ाई में होना चाहिए। ये मेरे शासन के लिए सुझाव है। हाँ, अरे यातायात नियमों का उल्लंघन करने से घमंड बढ़ जाती है और घमंड तुम्हें दुख में डाल देती है। इतना गहरा दुख होता है कि आखिर में हाथ या पाँव कट गए ना तो पूरी जिंदगी पछतावाता है. అంకుష్ కృష్ణమూర్తి ఈ సైకిల్ యాత్ర ఒక సామాజిక, సాంస్కృతిక ఉద్యమంగా నిలిచింది. ఆయన సందేశం అందరినీ ఆలోచింపచేస్తోంది.